నీలో ఆయన సన్నిధి ఉన్నప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటే, నీవు ఆమేన్ హల్లెలూయా భూకంపాలు వచ్చినా, తుఫానులు వచ్చినా, అలజడులు పుట్టినా, ఏమి వచ్చినా నీ హృదయం కలవర పడకుండా పదినముగా నిలబడతావు. సరే ఓకే కానీ చూద్దాం ఏమవుతుందో చూద్దాం అని ఇటువంటి స్థితిలో నెమ్మది విశ్రాంతితో బ్రతకడం నేర్చుకుంటావు. రేపటి గురించి భయాలు ఉండవు నీకు, ఈరోజు గురించి చింత ఉండదు నీకు. అదొక సూచన. రెండవదిగా ఆమేన్ నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన నిన్ను దాచుతాడన్న నిరీక్షణతో నువ్వు బ్రతకడం నేర్చుకుంటావు. నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, సంఘాన్ని అంతటి దాచుతాడన్న ధైర్యం. మూడవదిగా సంతోషం. ఎప్పుడు చూసినా సంపూర్ణ సంతోషం, మామూలు సంతోషం కాదు అది.